2024 జూన్ 4 అంటే లోక్సభ ఎన్నికల లెక్కింపు రోజున రిలీజ్ అయిన నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దానికి మెయిన్ రీజన్ నీట్ ఎగ్జామ్ రాసిన 67 మంది స్టూడెంట్స్ కు ఫస్ట్ ర్యాంక్ రావడం. అందులో తప్పేముంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తి వరకు వద్దు, కేవలం 2 నిమిషాలు చూస్తే చాలు, మీకే అర్థమవుతుంది. కానీ చూసే ముందు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో అందుకే ఒక లైక్ చేయండి. మరి ఇక మొదలెడదామా? నీట్ అనేది ఒక మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ను ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతేనే ఫర్దర్ గా ఎంబీబీఎస్, బీడీఎస్, BAMS, BHMS లాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2024 ఎన్టీఏ కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామ్ లో దాదాపుగా 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అందులో 67 మంది స్టూడెంట్స్ కు ఫస్ట్ ర్యాంక్ రావడంతో పాటు వారంతా 720 మార్క్స్ కు 720 మార్క్స్ స్కోర్ చేశారు. ఇది నీట్ హిస్టరీలోనే ఫర్ ది ఫస్ట్ టైం ఇలా జరగడం. ఇలా ఎప్పుడు కూడా ఎప్పటి వరకు జరగలేదు. 2022లో ఒకరికి, 2023లో ఇద్దరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే, అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కు ఇప్పటి క్వశ్చన్ పేపర్ కు కంపేర్ చేస్తే ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంత ఈజీగా కూడా లేదు. యావరేజ్ గా 650 స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా 30,000 ప్లస్ ర్యాంక్ వచ్చింది. నీట్ ఎగ్జామ్ జరిగిన ముందు రోజు బీహార్ లో 20 మంది స్టూడెంట్స్ కు ఆన్సర్ పేపర్ లీక్ చేశారు అని పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉండగానే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత హై కట్ ఆఫ్, ఎక్కువ మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పేపర్ లీక్ లాంటి రూమర్స్ వలన నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ పై ఆరోపణలు వస్తున్నాయి. వాటికి సమాధానంగా ఎన్టీఏ జూన్ 6న అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. 2023లో కట్ ఆఫ్ మార్క్స్ 137 ఉంటే 2024లో మాత్రం కట్ ఆఫ్ మార్క్స్ 720కు 164 ఉన్నాయి. ఎన్టీఏ అఫీషియల్ స్టేట్మెంట్ లో కట్ ఆఫ్ మార్క్స్ ఇంక్రీజ్ చేయడానికి గల కారణాలు వివరించింది. కట్ ఆఫ్ స్కోర్ అనేది ఎవ్రీ ఇయర్ ఓవరాల్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్, కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్, క్యాండిడేట్స్ అచీవ్ చేసిన హయ్యర్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అండ్ స్టూడెంట్స్ బెటర్ ప్రిపరేషన్ బట్టి ఇంక్రీజ్ చేస్తారు అని చెప్పారు. నెంబర్ 2, కంపెన్సటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైం. పంజాబ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లాంటి ప్లేసెస్ లో ఎగ్జామ్ పేపర్ లేట్ గా ఇవ్వడం వల్ల టైం లాస్ అయ్యాం అని కొంతమంది స్టూడెంట్స్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సొల్యూషన్ గా ఎన్టీఏ కొంతమంది ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేయించి ఆ సెక్టార్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయించింది. ఆ తరువాత స్టూడెంట్స్ కు దాని అనుగుణంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. నీట్ ఎగ్జామ్ లో 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అన్ని క్వశ్చన్స్ కు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే టోటల్ గా 720 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ వదిలేస్తే 4 మార్క్స్ అండ్ రాంగ్ ఆన్సర్ రాస్తే -1 మార్క్. సో మొత్తం 5 మార్క్స్ కోల్పోతారు. కానీ ఇక్కడ మాత్రం కొంతమందికి 716 మార్కులు వచ్చాయి. ఇంకా కొంతమందికి 718, 719 మార్క్స్ కూడా వచ్చాయి. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని స్టూడెంట్స్ ఎన్టీఏని క్వశ్చన్ చేశారు. దానికి సమాధానంగా ఎన్టీఏ కాంపన్సేటెడ్ గా ఇచ్చిన గ్రేస్ మార్కుల వలన ఇలా 718, 719 మార్కులు వచ్చాయి అని తెలిపింది. కానీ ఇక్కడ ఎన్టీఏ మాత్రం ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు ఇచ్చారో అన్నది మాత్రం చెప్పలేదు. నెంబర్ 3, టాపర్స్ ఇన్ నీట్. ఇప్పటి వరకు ఎన్టీఏ చెప్పిన రీజన్స్ ఒకలా ఉంటే ఇది మాత్రం చాలా సిల్లీగా ఉంది. అదేంటంటే ఈ నీట్ ఎగ్జామ్ లో అసలు ఎలా 67 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు అని అడిగితే దానికి సమాధానంగా ఫిజిక్స్ లో ఒక క్వశ్చన్ కి ఇచ్చిన ఆన్సర్ లో NCERT ఓల్డ్ బుక్ లో ఒక ఆన్సర్, న్యూ బుక్ లో ఒక ఆన్సర్ ఉండడంతో రెండింటిలో ఏది రాసినా కరెక్ట్ చేసి మార్క్స్ ఇచ్చాం అని చెప్పింది. ఇలా 720 మార్కులు సాధించిన 67 మంది స్టూడెంట్స్ లో 44 మంది స్టూడెంట్స్ కు ఫిజిక్స్ క్వశ్చన్ మార్క్స్, 6 మందికి లాస్ ఆఫ్ టైం మార్క్స్ తో కలిపి మొత్తంగా 720 మార్కులు వచ్చాయి అని తెలివిగా చెప్పింది ఎన్టీఏ. నెంబర్ 4, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఫస్ట్ నీట్ రిజల్ట్స్ ను జూన్ 14న డిక్లేర్ చేస్తాం అని ఎన్టీఏ అనౌన్స్ చేసింది. కానీ సడన్ గా ఎలక్షన్ కౌంటింగ్ టైంలో జూన్ 4న రిజల్ట్స్ ను డిక్లేర్ చేసింది. సో ఇలా ఎందుకు చేశారు అని అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్ గా JEE మెయిన్స్ రిజల్ట్స్ ను 15 రోజుల తర్వాత డిక్లేర్ చేశాం. అలాగే నీట్ రిజల్ట్స్ కూడా 30 డేస్ లో డిక్లేర్ చేస్తాం అనుకున్నాం. కానీ అనుకున్న టైం కన్నా ముందే నెససరీ చెక్స్ అయిపోవడంతో రిజల్ట్స్ ను డిక్లేర్ చేశాం అని చెప్పింది. నెంబర్ 5, రిగార్డింగ్ అన్ఫేర్ మీన్స్ కేసెస్. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని వస్తున్న రూమర్స్ పై ఎన్టీఏ ఖండించింది. రాజస్థాన్ లోని ఒక ఎగ్జామ్ సెంటర్ లో క్వశ్చన్ పేపర్ రాంగ్ అవడంతో అందులో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకుండా వచ్చేశారు. అంతేగాని క్వశ్చన్ పేపర్ మాత్రం లీక్ అవ్వలేదు అని ఎన్టీఏ చెప్పింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని వస్తున్న రూమర్స్ అండ్ కేసెస్ కంప్లీట్లీ బేస్లెస్. దానికి ఎలాంటి ఆధారాలు లేవు అని ఎన్టీఏ చెప్తుంది. కంక్లూజన్, ఇందులో ఎవరిది తప్పు అని కరెక్ట్ గా చెప్పలేం. కానీ ఇక్కడ ఎన్టీఏ మాత్రం క్వశ్చన్ పేపర్ ఎందుకు లీక్ అయింది అండ్ క్వశ్చన్ పేపర్ ఎందుకు రాంగ్ అయింది అని ఎంక్వైరీ చేయకుండా స్టూడెంట్స్ కు గ్రేస్ మార్క్స్ ఇచ్చి తన తప్పుని దాచుకుంది. పాట్నాలో క్వశ్చన్ పేపర్ లీక్ ఇష్యూ క్లియర్ అవ్వకుండా అసలు ఎందుకు రిజల్ట్స్ ను డిక్లేర్ చేసింది. ఇలా చాలా క్వశ్చన్స్ కి అయితే ఇంకా ఎన్టీఏ ఆన్సర్ ఇవ్వలేదు.
ఇలా మన ఇండియాలో చాలా ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయి, కానీ ఎందులో కూడా సరైన ఆధారాలు దొరకడం లేదు. మరి ఈ నీట్ ఎగ్జామినేషన్ పై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి.